హలో క్యూటీస్, ఎప్పుడు చికెన్ కర్రీ అయినా ఇలా కాళ్ళతో కూడా కర్రీ చేసి చూడండి, సూపర్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. కాళ్ళు అంటే ఏమో అనుకున్నారు కనుక కోడి కాళ్ళు. విడిగా షాప్స్ లో కాళ్ళు అడిగితే ఇస్తారో లేదో తెలియదు, బట్ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయితే మనకి ఎక్కువ కోళ్ళు అయితే తీసుకొస్తారు కదా, అలాంటి టైంలో ఈ రెసిపీస్ అయితే ట్రై చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించిన తర్వాత మనం టమాటోస్ కూడా వేసుకొని ఇలా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. సో మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ధనియా పౌడర్, పసుపు, కారం, ఉప్పు అన్ని సరిపడినంత వేసుకొని బాగా కలుపుకోండి. మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం కాళ్ళను వేసుకోవాలి. సో చూసారు కదా, కాళ్ళన్నీ వేసుకొని బాగా కలపాలన్నమాట. మసాలా అంతా దానికి పట్టేలాగా. సో అందులోనే ఒక 2 minutes వేయించిన తర్వాత మనకి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. కర్రీ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ ఇలానే ట్రై చేయాలనిపిస్తుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్.